హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అప్పు కళ్యాణ్ని తీసుకురావడానికి కావ్య ఒప్పుకోదు. అప్పుడు స్వప్న కూడా ఇలా అంటుంది. ఇప్పుడు కావ్య వెళ్ళి తీసుకువస్తే తర్వాత ఏం జరిగినా కూడా కావ్య తీసుకువచ్చిందని కావ్యను అంటూ ఉంటారు. తనకే మాటలు పడతాయి. ఇదంతా నా చెల్లికి అవసరమా? కావ్య వెళ్ళి తీసుకురాదు, మీరే వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్తుంది స్వప్న. రాజిలా అంటాడు, మా పిన్నే చెప్పింది కదా, ఇప్పుడు నిన్నెందుకు అంటారు, నేను లేనా, నువ్వే వచ్చేసే అని చెప్తే తను అస్సలు ఒప్పుకోదు. అప్పుడు అపర్ణ ఇలా అంటుంది, నీకు వెళ్ళి తీసుకొచ్చే అంత సీన్ లేదా, నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా, రాను అన్నదానికి ఎందుకు బలవంతం చేస్తున్నావు? తన నిర్ణయాలు తనకు తీసుకునే స్వాతంత్రం ఉంది, తనను ఇబ్బంది పెట్టకు, తను రాను అన్నప్పుడు నువ్వే వెళ్ళు అనేసి చెప్తుంది అపర్ణ. నువ్వు కావ్య ఎంతగానో ఇష్టపడే నువ్వే కూడా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వేలా ఎందుకు రానంటున్నావో నేను చూస్తాను, నువ్వు రీజన్ చెప్పు, రీజన్ చెప్పాక నేను వెళ్తాను అనేసి అంటాడు రాజ్. రీజన్ ఏమీ లేదు, నేను రాను అంతే అని అంటుంది కావ్య. అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, రాని వాళ్ళ గురించి నువ్వు బ్రతిమలాడాల్సిన అవసరం లేదు, ఎవరిని బ్రతిమలాడి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి కళ్యాణ్ని తీసుకొని రా అని చెప్తుంది ధాన్యలక్ష్మి రాజ్కి. అపర్ణ రాజ్ని ఇలా అంటుంది, నువ్వు తీసుకొస్తావని నీ మీద నీకు నమ్మకం లేదా, నువ్వు పిలిస్తే కళ్యాణ్ రానంటాడా అనేసి అంటుంది అపర్ణ. కావ్య కూడా అన్నయ్య అంటే కవికి చాలా అభిమానం, మీరు పిలిస్తే కంపల్సరీ వస్తాడు, మీరే వెళ్ళి రమ్మనండి అని చెప్తుంది కావ్య. బంటి రూమ్ చూపిస్తాడు అప్పు కళ్యాణ్ వాళ్ళకి. ఇదేంట్రా ఇంత చెత్తగా ఉంది, ఇలా ఉంచుకుంటున్నావు అనేసి అంటుంది అప్పు. బ్యాచిలర్స్ కదా అక్క, ఇలానే ఉంటుంది అనేసి అంటాడు బంటి. అందరూ చెప్పే కామన్ పాయింట్ రా ఇది, బాయ్స్ ఏంది క్లీన్ చేసుకునే అవసరం ఉండదా, లేడీసే క్లీన్ చేయాలని ఏమైనా రూలా అనేసి అంటుంది అప్పు. నువ్వు కూడా అక్క ఇంట్లో ఎప్పుడైనా వర్క్ చేసావా, బయట పనే చేస్తావు కదా, ఇంట్లో పని ఒక చీపిరి అయినా పట్టావా ఎప్పుడన్నా అనేసి అంటాడు బంటి. ఇప్పుడు అవన్నీ ఎందుకు తీస్తున్నావు లేరా అనేసి అంటుంది అప్పు. కళ్యాణ్ అప్పు ఇద్దరు కలిసి రూమ్ అంతా క్లీన్ చేస్తారు. కవి కూడా క్లీన్ చేస్తానని చెప్పి కవి కూడా క్లీన్ చేస్తాడు. ఇద్దరు ఇంట్లో సామాన్ అంతా సర్దుతారు. ఇద్దరు కలిసి కింద మొత్తం ఊడుస్తారు. అప్పు బంటిని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, డాడీ షాప్ తీసినట్టు ఉంటాడు, నువ్వు వెళ్ళు, లేకపోతే తనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి బంటిని పంపిస్తుంది అప్పు. మీకు ప్రైవసీ ఉండాలని చెప్పాక ఎందుకక్క అలా చెప్తున్నావు అనేసి బంటి అంటూ తను షాప్కి వెళ్తాడు. అపర్ణ స్టవ్ మీద పాలు పెట్టి ఏదో దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య వచ్చి పాలు పొంగిపోతున్నాయి, నువ్వు అంతలా ఏం ఆలోచిస్తున్నావు అనేసి అంటుంది వాళ్ళ అత్తయ్య. కవి గారికి ఎంతో సపోర్ట్ ఇచ్చే కావ్య, ఎంతగానో అభిమానించే కావ్య ఇప్పుడు ఇలా మాట్లాడడం నాకు అసలు నమ్మలేకపోతున్నా అత్తయ్య, అసలు ఏదో రీజన్ ఉంది, ఎందుకు ఇలా చేస్తుంది కావ్య అనేసి అంటుంది అపర్ణ వాళ్ళ అత్తయ్యతో. నువ్వు మరి ఎందుకు అలా చేస్తుందో అనేసి తెలియకుండానే తనకి సపోర్ట్ ఇచ్చేస్తున్నావా అనేసి అంటుంది వాళ్ళ అత్తయ్య. నేను స్టార్టింగ్ నుంచి కావ్యని చాలా ఇబ్బంది పెట్టాను, కాకపోతే కావ్య ఏం చేసినా ఇంటి బాగు గురించే చేస్తుంది అని అనిపిస్తుంది, అందుకే ఇప్పుడు తనకి సపోర్ట్గా ఉండాలని అనుకుంటున్నాను అనేసి అంటుంది అపర్ణ. నువ్వు చేసేది మంచి విషయమే, కావ్యకి సపోర్ట్గా ఉండడం చాలా మంచి విషయం, కావ్య ఏం చేసినా ఇంటి బాగు గురించే చేస్తుంది అనేసి చెప్తుంది వాళ్ళ అత్తయ్య. కళ్యాణ్ అప్పు ఇద్దరు రూమ్ అంతా క్లీన్ చేస్తారు. రూమ్ చాలా బాగా నీట్గా అయ్యింది కదా అనేసి అంటాడు కళ్యాణ్. అప్పుడు ఇలా అంటుంది అప్పు, రూమ్ అంతా చాలా ఏం లేకుండా ఖాళీగా ఉంది అనేసి అంటుంది అప్పు. ఇంట్లో తాను ఎప్పుడు మా ఇంట్లోనే తినేవాడు బంటి, అందుకే ఇంట్లో ఏం సామాన్ కూడా లేదు అనేసి చెప్తుంది అప్పు. నేను మళ్ళీ పిజ్జా ఆర్డర్లకు వెళ్తాను అని చెప్తుంది అప్పు. దానికి కవి గారు ఒప్పుకోరు, మరి ఏం చేద్దాం అనేసి అంటుంది. ఇన్ని చేసిన దేవుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు అనేసి అంటాడు కళ్యాణ్. అప్పుడే అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ సామాన్ అంతా పట్టుకొని వస్తారు. రైస్ కుక్కరు, చాప, చీపురు, ప్లేట్స్ అన్నీ తీసుకొని వస్తారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు ఇవన్నీ అనేసి అంటుంది అప్పు. ఇదేనా మీ గెస్ట్ హౌస్ అనేది, అయినా పర్లేదులే, మీకు కూడా ప్రైవసీ కావాలి కదా, ఇలా ఉండడమే బెటర్ అనేసి అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకు రాబాయ్, ఎందుకు తీసుకొచ్చారు అనేసి అంటుంది అప్పు. నా పెళ్ళికి మీరు కూడా తీసుకురండి, ఇవి మీ గిఫ్ట్స్ అనుకోండి అనేసి చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్.
కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య రావడం గమనిస్తాడు. ఆ అన్నయ్య అనేసి తనను పిలుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమైనా అవసరం ఉంటే చెప్పు అని వెళ్ళిపోతారు. రాజ్ లోపలికి వస్తాడు. రాజ్కి అక్కడ ఉన్న బిందె ఇస్తాడు. కూర్చోమనేసి. ఏంట్రా మీరు ఈ ఇంట్లో ఉంటున్నారా అనేసి అంటాడు రాజ్ కళ్యాణ్ని. ఈ ఇల్లు ఇద్దరికి సరిపోతుంది కదా అన్నయ్య అనేసి అంటాడు కళ్యాణ్. ఈ రూమ్లో ఎన్ని రోజులు ఉంటారు, ఏం సంపాదన లేకుండా ఇక్కడ ఎలా ఉంటారు అనేసి అంటాడు రాజ్. ఏదో ఒకటి సంపాదించకుండా ఉంటామా అన్నయ్య అనేసి అంటాడు కళ్యాణ్. నీకు గుడ్ న్యూస్ రా, పిన్ని మీరు రావడానికి ఒప్పుకుంది అనేసి చెప్తాడు రాజ్. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, మేము రావడానికి ఒప్పుకుందా, అప్పు రావడానికి ఒప్పుకుందా, మేము రావడానికి ఒప్పుకుందా, అప్పుని కోడలుగా ఒప్పుకుందా అనేసి అడుగుతాడు కళ్యాణ్. అప్పుడు మీరు రావడానికి ఒప్పుకుంది అనేసి చెప్తాడు రాజ్. నాకు తెలిసి ముందు కళ్యాణ్ని తీసుకురమ్మని ఉంటుంది, మీరు అందరూ నిరాకరించేసరికి అప్పును కూడా తీసుకురమ్మని చెప్పి ఉంటుంది. కానీ కోడలుగా అస్సలు ఒప్పుకోదు. తను కోడలుగా ఒప్పుకోవాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. మా మమ్మీ గురించి నాకు తెలియదా అనేసి అంటాడు కళ్యాణ్. ఇవన్నీ నీకెలా తెలుసు అనేసి అంటాడు రాజ్. నీకు పినతల్లి మాత్రమే, నాకు కన్న తల్లి, తన గురించి నాకు తెలియదా అన్నయ్య అనేసి అంటాడు కళ్యాణ్. అంటే ఇప్పుడు మీరు రారా అంటే మేము రామన్నయ్య అనేసి కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు రారా మొత్తానికి, అసలు లైఫ్లో కూడా ఎప్పుడు రారా అనేసి అడుగుతాడు రాజ్. లైఫ్లో రావాల్సి వచ్చినప్పుడు వస్తాం, మేము ఒక స్థాయికి వచ్చినప్పుడు వస్తాం అనేసి చెప్తాడు కళ్యాణ్. అప్పుని అడుగుతాడు రాజ్. నీ నిర్ణయం కూడా ఇదేనా అంటే పెళ్ళైన తర్వాత ఇద్దరికి 2 నిర్ణయాలు ఉండేవి కదా బావా అనేసి అంటుంది అప్పు. రాజ్ ఇంటికి వెళ్తాడు. అందరూ రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కళ్యాణ్ ఏడి రాజ్ అనేసి అడుగుతుంది ధాన్యలక్ష్మి. తను రానన్నాడు, మీరు రమ్మన్నారని చెప్తే తను నమ్మట్లేదు పిన్ని అనేసి చెప్తాడు రాజ్ ధాన్యలక్ష్మితో. కళ్యాణ్ కోసమే అప్పుని కూడా రమ్మంటున్నారు అని అనుకుంటున్నాడు అనేసి అంటాడు రాజ్. అప్పుడు స్వప్న, అవును కదా, మరి అదే కదా నిజం అనేసి అంటుంది. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రాజ్ ఆఫీస్కి బయలుదేరుతాడు. ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, నా కొడుకు బయట ఎక్కడో అనాథలాగా ఉంటే నువ్వు ఇక్కడ రాజభోగాల్లో అనుభవించడం నాకు ఇష్టం లేదు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. ఈ ఆస్తిని మొత్తం ముక్కలు చేయండి అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు అక్కడికి వాళ్ళ మామయ్య వచ్చి ఇలా అంటాడు, కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి రాజ్ ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు అనేసి చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.